ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. ఆదాయ వ్యయాలు తెలుసుకోవడం సామాన్యం, రాజపూజ్య అవమానాలు తెలుసుకోవడం సామాన్యం. మీకు రాశి ఫలితాల్లోనే ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఇచ్చేసాను కదా. ఇప్పుడు కందాయ ఫలాలు ఉంటాయి. అంటే ఒక నక్షత్రాన్ని బట్టి మొదటి 4 మాసాలు ఎలా ఉంటుంది, రెండవ 4 మాసాలు ఎలా ఉంటుంది, మూడవ 4 మాసాలు ఎలా ఉంటుంది. అంటే ఉగాది నుంచి ఉగాది వరకు కందాయ ఫలము అంటారు దీన్ని. నక్షత్రాన్ని బట్టి చూసుకోవాలి, ఆయా నక్షత్రాన్ని బట్టి తెలుసుకోవాలి. కాబట్టి మొదటి 4 మాసాలు ఒకటి గుర్తుపెట్టుకోండి. బేసి సంఖ్య వస్తే ధనలాభం, సరి సంఖ్య వస్తే సమలాభం. బేసి సంఖ్య వస్తే ధనలాభం, సరి సంఖ్య వస్తే సమలాభం. శూన్యం 0 వచ్చిందనుకోండి కష్టము, నష్టం అని అర్థం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది చాలా జాగ్రత్తగా ఉంటే 0 ఫలితాలు వచ్చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, 0 ఉంటాయి. కాబట్టి మీరు బాగా జాగ్రత్త చూసుకోండి. నేను నక్షత్రాలని బట్టి చెప్తున్నా. నేను అశ్విని నక్షత్రం వారికి 4, 2, 1 మొదటి 4 మాసాలు, రెండవ 4 మాసాలు, మూడవ 4 మాసాలు అలా గుర్తుపెట్టుకోండి. 4, 2, 1 అశ్విని నక్షత్రం వారికి. భరణి నక్షత్రం వారికి 7, 0, 3 అంటే చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢాలు బాగుంది. శ్రావణ, భాద్రపద, ఆశ్వజ, కార్తీకాలు బాగాలేవు, జాగ్రత్త. ఆ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 3 వచ్చింది అంటే 7, 0, 3 ఇది జాగ్రత్తగా ఉండండి. కృత్తికా నక్షత్రానికి 2, 1, 0 2, 1, 0 కృత్తికా నక్షత్రం వాళ్ళ జాగ్రత్త. 2, 1, 0 ఉంది. రోహిణి నక్షత్రానికి 5, 2, 2. మృగశిర నక్షత్రానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా ఆటంకాలు ఉన్నాయి. మొదటి 8 నెలలు చాలా జాగ్రత్తలు, అవమాన చికాకులు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కంగారు ఎక్కువ ఉంటుంది. మృగశిర నక్షత్రానికి 0, 0, 4. ఆరుద్ర నక్షత్రానికి ఎలా ఉంది? ఆరుద్ర నక్షత్రానికి 3, 1, 1గా చెప్పబడుతోంది. పునర్వసు నక్షత్రానికి అద్భుతంగా ఉంది, 6, 2, 3గా చెప్పబడుతోంది. పుష్యమి నక్షత్రానికి చాలా ఆటంకాలు ఉన్నాయి, టెన్షన్, అనవసర వివాదాలు, చికాకులు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. 1, 0, 0గా చెప్పబడుతోంది. మొదటి 4 మాసాలు పర్లేదు, 1 ఉంది. మిగిలిన 8 మాసాలు 0, 0గా చెప్పబడుతోంది, జాగ్రత్త. ఆశ్లేష నక్షత్రం 4, 1, 2గా చెప్పబడుతోంది. మఖా నక్షత్రం 7, 2, 4. మఖా నక్షత్రం 7, 2, 4 చెప్పబడుతోంది. అదృష్టవంతుల శుభయోగమే కనబడుతోంది. మరి పుబ్బా నక్షత్రానికి ఆదాయ కందాయ ఫలాలు అంటే కందాయ ఫలాలు అంటే ఈ కందాయ ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ రాశి వారికి? పుబ్బా నక్షత్రం వారికి పూర్వ ఫల్గుని నక్షత్రం అంటారు. 2, 0, 1గా చెప్పబడుతోంది. ఉత్తరా నక్షత్రానికి 5, 1, 3గా చెప్పబడుతోంది. 5, 1, 3గా చెప్పబడుతోంది. కాబట్టి ఉత్తరా నక్షత్రం వారు జాగ్రత్తగా మంచి శుభయోగాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మరి హస్తా నక్షత్రానికి తీవ్రమైనటువంటి ఆటంకాలు, చికాకులు, తొందరపాటుతనం 0, 2, 0గా చెప్పబడుతోంది. చిత్తా నక్షత్రానికి కూడా 2వ పక్షం శూన్యంగా చెప్పబడుతోంది. సరే, మరి చిత్తా నక్షత్రం జాగ్రత్త ఉండే ప్రయత్నం చేయాలి. 3, 0, 2గా చెప్పబడుతోంది. ఇవి కందాయ ఫలాలు, గుర్తుపెట్టుకోండి. మొదటి 4 మాసాలు, రెండవ 4 మాసాలు, మూడవ 4 మాసాలు చెప్పబడుతోంది. సరి సంఖ్య సమలాభాన్ని, బేసి సంఖ్య అధిక లాభాన్ని, శూన్యం అంటే 0 అనేది నిష్ఫలాన్ని కలిగిస్తోంది. ఆ విషయాన్ని జాగ్రత్తగా చూసుకొని మీ యొక్క కందాయ ఫలాలను లెక్కించుకోండి. స్వాతి నక్షత్రం యొక్క కందాయ ఫలాలు 6, 1, 4గా చెప్పబడుతోంది. విశాఖ నక్షత్రానికి 1, 2, 1గా చెప్పబడుతోంది. అంటే మొదటి 4 మాసాలు 1, రెండవ 4 మాసాల్లో 2, మూడవ 4 మాసాల్లో 1. కాబట్టి పర్వాలేదు, వీరికి కొంత మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. మరి అనురాధ నక్షత్రానికి మొదటి 4 మాసాలు చాలా బాగుంది, రెండవ 4 మాసాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, మూడవ 4వ మాసంలో అనుకూలంత ఫలితాలు ఉన్నాయి. అంటే 4, 0, 3 అనురాధ నక్షత్రానికి 4, 0, 3గా చెప్పబడుతోంది. జాగ్రత్త. అంటే చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢాలు బాగున్నాయి. శ్రావణ, భాద్రపద, ఆశ్వజ, కార్తీకాలు నష్టాన్ని కలిగిస్తున్నాయి. తర్వాత మంచి శుభయోగాన్ని కలిగించే అవకాశం ఉంది. అనురాధ నక్షత్రం వారికి అనుకూలవంత ఫలితాలే. మరి జ్యేష్ఠ నక్షత్రం వారికి కందాయ ఫలాలు ఏమిటి? 7, 1, 0. మూలా నక్షత్రం వారికి కందాయ ఫలాలు 2, 2, 2. పూర్వాషాఢ నక్షత్రానికి ఉన్నటువంటి కందాయ ఫలాలు 5, 0, 4గా చెప్పబడుతోంది. అంటే 0 అన్నప్పుడు శూన్య ఫలితము, అధిక శ్రమ చేయాలి, ఏకాగ్రత బాగా ఉండాలి,
ఇవన్నీ గమనించుకోవాలి. ఉత్తరాషాఢ నక్షత్రానికి మొదటి 4 మాసాల్లోనే శూన్యం వచ్చింది, 0, 0, 1, 1గా చెప్పబడుతోంది. ఎవరికి? ఉత్తరాషాఢ నక్షత్రానికి 0, 1, 1గా చెప్పబడుతోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీ పనులు ఏర్పాటు చేసుకోవాలి. శ్రవణ నక్షత్రానికి 3, 2, 3 కందాయ ఫలాలుగా చెప్పబడుతోంది. ధనిష్ట నక్షత్రానికి మొదటి 4 మాసాలు అద్భుతం, తర్వాత 4 మాసాలు నష్టం, తర్వాత 4 మాసాలు కష్టం. కాబట్టి ధనిష్ట నక్షత్రం వాళ్ళు సదా భగవన్నామ స్మరణతోనే మీరు మంచి శుభయోగాలు పొందుకుంటారు. కాబట్టి 6, 0, 0గా మీకు కందాయ ఫలాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. శతభిష నక్షత్రానికి 1, 1, 2 శుభయోగం, చాలా అనుకూలవంతమైన శుభ ఫలితాలు. పూర్వాభాద నక్షత్రానికి 4, 2, 4 శుభయోగమే, ఆనందకరం, వస్తువాహన సౌలభ్యం, శుభయోగాల బలంగా ఉంటాయి. ఉత్తరాభాద నక్షత్రం 7, 0, 1 0 వచ్చిందండి అంటే మీరు నెక్స్ట్ 4 మాసాలు, మొదటి 4 మాసాలు పర్వాలేదు, తదుపరి 4 మాసాలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఇక లాస్ట్ నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రానికి 2, 1, 3 కందాయ ఫలాలు చెప్పబడుతోంది. 2, 1, 3 కందాయ ఫలాలు వీరికి కూడా చాలా మంచి శుభయోగాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఇటువంటి కందాయ ఫలాలని మీరందరూ కూడా జాగ్రత్తగా పరిశీలిస్తూ జన్మజాతకం, ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఇవన్నిటినీ కాంబినేషన్గా తీసుకొని ఫలితాలని మనం చదువుకోవాలి. ఇక్కడ శూన్యం ఉండగానే భయపడాల్సిన అవసరం లేదు, బట్ సూచన జాగ్రత్తగా ఉండండి అంతవరకే. వాడి కందాయ ఫలాలు తెలుసుకొని ఆనందమయ అదృష్ట జీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.